కేక్ ఓవల్ కావాలి. బ్యాంబూ హౌస్ నుంచి వెళ్ళి ఎస్కేప్ అయ్యే వీడియో అయితే అప్లోడ్ అయింది. సో దాని మీద మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ కలర్స్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్. దానికోసం కనుక గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే 4 డిఫరెంట్ కలర్స్ కి సంబంధించిన బాక్సెస్ అయితే రెడీ అయి ఉన్నాయి. ఎవరెవరు ఏ టీ షర్ట్లు అయితే వేసుకున్నారో ఆ కలర్ లో అయితే వాళ్ళు సర్వైవ్ కావాలి. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే అవే కలర్ ఫుడ్ ఐటమ్స్ అయితే గైస్ వాళ్ళైతే తినాల్సి ఉంటుంది. అంటే బ్లూ కలర్ వచ్చిన వాళ్ళు బ్లూ కలర్, పింక్ కలర్ ఉన్న వాళ్ళు పింక్ కలర్, రెడ్ కలర్ ఉన్న వాళ్ళు రెడ్ కలర్. అలాగే ఇదే బాక్స్ లో వాళ్ళైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే వేయాల్సి ఉంటుంది రేపటి వరకు. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు అందరూ అంటారు కదా ఒకళ్ళ ఐటమ్ ఒకళ్ళు తినొద్దని చెప్పేసి నా ఎల్లో అయితే తింటుండు. ఒకటి తింటే ఏమైతుంది? గనియాలు ఉన్నాయి, ఇంకోటి పాయింట్ అది కాదు. ఇప్పుడు మత్ని పైకి ఎట్లా ఎక్కుతాడు అది పాయింట్. ఒక క్రేన్ వస్తుంది తెప్పిస్తాడు. క్రేన్ తీసుకురా అన్న. లాటరీ మొత్తం మన ఇల్లు గాయస్ వాడు పైన పోయినంటే కిందికి రారాదు. కింద పడ్డాయి ఎట్లా తీసుకుంటావు? ఒకటి తినేది కాదురా, కోతి తాగేది. ఎవరు ఫుడ్ ఐటమ్స్ ఎవరు దొంగతనం చేస్తూ లేదు. రేపటిదాకా ఎవరెవరికి ఏ కలర్ వచ్చి సర్వైవ్ అయితే కావాలి. ఓకే ఉన్నాయి ఏమో నొక్కేసిర్రా కేకు రా. అంతా మంచిగానే ఉంది గాయస్. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే నాకు వచ్చేసి కొన్ని అరటి పండ్లు వచ్చినాయి అండ్ ఒక మ్యాగీ బిస్కెట్ ప్యాకెట్, ఇది ఆరెంజ్ కలర్ది వచ్చింది, కొద్ది ఎల్లో కొద్ది ఆరెంజ్ ఫంటా, లాస్ట్లో వచ్చేసి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే వచ్చింది. ఈ ఫుడ్ ఐటమ్స్తో నేను రేపటిదాకా సర్వైవ్ అయితే కావాలి. అండ్ వాటర్. నీకేమొచ్చారా కోతి? నాకు వచ్చిన రెడ్ రూమ్లో ప్రింగిల్స్, మ్యాగీ, హ్యాపీ కేక్, ఇంకా 3 సంత్రా పండ్లు, దానిమ్మ పండ్లు, వాటర్ వచ్చేసి వాటర్ వైట్ కలర్ వచ్చినాయి కదా, నేను రెడ్ కలర్ చేస్తా మన దానిమ్మ పండ్లతో పిండి మరి అట్లుంటది మనతో. మన బ్లూ కలర్ ఐటమ్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మన కప్ నూడిల్స్, ఏదో మ్యాగో ఏంటో, తర్వాత వచ్చేసి కేక్, అటు ముంగడి పడుతుంది అనమాట కేక్. అలా ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ లేస్, ఇంకా చెనా ముంఫలి అంటే మన శనగలు పల్లి. ఇది ఒక కూల్ డ్రింక్. పోయినసారి ఛాలెంజ్లో తాగినాం, అంత గబ్బు అబ్బో ఇప్పుడు ఇలా కంపల్సరీ తాగాలి నాకు వచ్చింది కాబట్టి తప్పది. 1 లీటర్ వాటర్, అలాగే ఒక రగ్గు. నా దగ్గరకు వచ్చి మీరు చూసుకున్నట్టయితే ఎవ్వరి దగ్గర లేదు తీసుకుంటే ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఇదే హైలైట్ మన దాంట్లో బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చేసి బింగో ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది స్పైరోల్ అట, ఇది ఒకటి ఉంది. ఇది కొత్తగా ఉంది, ఇది ఇంచులు పట్టుకొచ్చిరు. ఇది ఏంటిరా? బుల్డక్ అట, చైనీస్ది నూడిల్స్. చైనాలో పందులాగా పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మన హర్షెస్ ఉంది. నెక్స్ట్ 1 లీటర్ వాటర్. మంచిగానే ఉంది. ఒకవేళ విరిగిపోయింది అనుకో కూర నా మీద పడతాడు. కొద్దిగా అయితే తయారు పోతా నేను సందులో ఎటు పోతుందో నాకు తెలియదు. మీద భలే ఉంది కదా, వీళ్ళు ఎంజాయ్ చేయలేరు ఆ వ్యూని. బెస్ట్ వస్తుంది. మహారాణి గారు, ఈ సామ్రాజ్యాన్ని ఇంకా ఎలా విస్తరించుదాం ఒక ఐడియా చెప్పండి. ఏం మహారాణి? నా కింద ఉన్నది అసిస్టెంట్ మహారాణి. రక్షక భటులు ఏమో బాగా డిస్టర్బ్ చేస్తారు. వీళ్ళు ఏమేమో ఇస్తారు పైనకి వెళ్ళి. నేను కాదు
వీళ్ళకి మంచిగా గాయస్ మస్తు ఎంజాయ్మెంట్ ఉన్నది పైన ఉన్న వాళ్ళకు ఏమైనా పాములు వచ్చినా కానీ పైన ఎక్కాయి, మాకేమో చక్కగా డైరెక్ట్ అటాక్ ఏదైనా వస్తే మాకు పాములతో భయం, వాళ్ళు రాత్రి పండుకోరు ఎందుకంటే టాప్ లేదు. ముట్టినావా ఏంటిది అనుకుంటున్నావా? జస్ట్ వాటర్ పైన చలి పెట్టింది అనుకోరి మంచి వాటర్ అనుకో డైరెక్ట్ మీదనే పడుతుంది, మాకు ఆ భయం ఏది ఇక. మాకు పాములతోనే తెల్లతోనే భయం. ఇంకో దాంతో కూడా భయపడాలి. ఇంకోటి మెయిన్ ఇంకా అది ఏంటిది ఏంటిదో మీకు లీటర్ వాటర్ తాగుతాం ఎట్లా? ఎట్లా వాటర్ ఎటు పోవాలి? మేము పోతాం ఇట్లా పట్టుకొని పోతావా? ఈ కేక్ వాళ్ళు కావాలి. ఒరే ఈ దుంపలు లేగా మీరు మీద పోతుంటే పుష్ప కింద పడతా అనిపిస్తాను. మంచిలేదు వేరేది ఏంటిది గది వేరేది కురుకురే కేక్ మరి నువ్వు ఇలా నాకు ఫ్రూట్ కావాలి ఇప్పుడు ఎట్లా? పాపం నాకు ఫ్రూట్ వేయింది. చిప్స్ కూడా మేనాయి. ఫ్రూటీ లాభం వాళ్ళకి నీకే లాభం, అది కేక్ పోయింది లాభం అన్నకు నాకు. అది ఇచ్చేసాయి తీసుకోరు కనీసం నాయనా కానీ మేమే తీసుకున్నాం కొద్దిగా. దొంగలు బాగున్నారు. ఒరే మతినిగా నువ్వు ఎక్కడ దిక్కుంటావో ఫస్టే చెప్పురా, అక్కడికి కాకుండా నేను వేరే కూర్చుంటా. కూర్చో నాకే తెలియదు. వేరే మేము ప్లైవుడ్ షీట్ కానీ ఆపుతా నమ్మకం లేదు, ఇరిగిపోయి మీద పడ్డా అప్ప అయితే అప్ప. మతిన్ గారు నా ఫ్రూట్ పోయింది, నా ఫ్రూట్ పోయింది. ఇటీ కొద్దిగా కొన్ని నీరు అవి మంచిగానే. ఎల్లో ఎల్లో అంటే నీకు పెట్టా ఇవ్వనాక విచిత్రం కాకపోతే నాయన దొప్పుకొని తింటున్నా నేను. ఫుడ్ వచ్చినాయి మనకేం పర్వాలేదు. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇస్తావా? మరి వస్తా మరి బాగా పడుతున్నాయి పైనకి. హాయ్ బ్రో కిరణ్ కుమార్ ముంగడు పడుతుంది మరి కోటిగా పడేయా గినిగా వేడే ఇంట్లో అన్ని 10 ఇంట్లో మొత్తం డజన్ అవి ముక్క ముక్కలు చేయరా? ముక్క ముక్కలు చూసా అవిని వచ్చి రెచ్చి అవుతుంది, ముఖం మీద పడుతుంది. ఇప్పుడు 4 ఉన్నాయి నా తాడా. వాటర్ బాటిల్ నాకుతున్నావు కానీ వాటర్ బాటిల్ ఇస్తలేదు అసలు. నేను ఆకర్లేదు, నా బాటిలే సాయం అయిపోయింది. నేను బయటకు ఒరే ఒక కవర్ నేను మీ తప్పుతావా? ఫస్ట్ అయితే ఎత్తాలి కదా, దాన్ని ఎత్తుతావా? అలానే పోతా. కొద్దిగా స్ప్రింగిల్స్ చూస్తే ఎందుకో పానం కొడుతుంది, భలే ఉంది కదా. వాటర్ ఇర్రి నిజంగా వచ్చింది. అనగా కారం పెట్టడం ముట్టుకంట ఓపెన్ చేయలే ఇంకా సిగరెట్ ఓపెన్ చేస్తా. మధ్య వెళ్ళిండు ఇప్పుడే నీ వాటర్ బాటిల్ ఇచ్చేమని. వాటర్ బాటిల్ లేదు.
ఏది వెరైటీ ఉంటుంది అదే నాకు తెలియక అదే అదే కొంతసేపు అయితే ఇవి కూడా దొబ్బేసేటట్టున్నారు ఇవే తాగుతా ఫస్ట్. గైస్ నాకు రెడ్ కలర్ బింగో చిప్స్ వచ్చినాయి కదా, ఇవి అంతగా టేస్ట్గా లేవు. అదే మతిని కానీ వంకాయ కలర్ చిప్స్ వచ్చినాయి కదా, అది మస్తు ఉండే. పెట్టుకో నీకు పెట్టాగా 2 సార్లు పెట్టినా, చిలుకలూరు కోతి ఉన్నాడు 2 సార్లు పెట్టినా. అవి నొక్కేసినాయి కాబట్టి పెట్టినావు, ఇవి నాయి ఓన్ ప్రాపర్టీ లేదు నీకు ఉన్నాడు. వీళ్ళతో కొట్లాడవాడిని మర్చిపోయాను. నా దగ్గర చిప్స్ ఉన్నాయని ఒకసారి టేస్ట్ చేద్దాం ఇవి ఎట్లున్నాయి. ఇవి బ్లూ కలర్ చిప్స్ లేస్ మతిన్ మతిన్ నాకు గన్నిగానం ఐటమ్స్ వచ్చినాయి, నేను న్యాయంగా తింటుంది ఇది ఒక్కటే. ఇప్పుడు అంటే అన్ని అన్యాయంగా తిన్నావా? అన్ని దొక్కవా ఇంకేడు ఉన్నాయి, వీళ్ళు ఇలా పట్టలేదు అది కూడా అయింది. లాస్ట్ ఇది ఒక్కటి ఉంది, దానికి కూడా నీళ్ళు కావాలి. ఎట్లుండదేమో. నీళ్ళు అనుకునే టైం అయింది. ఈ బాటిల్తో నన్ను ఓలో కొట్టిర్రు, అందుకోసం నేను కడుక్కొని ఇస్తా. ఇవన్నగా చాల్ది చాల్ది, నువ్వు ఎంత అడిగినా అదే మళ్ళీ చెమట వస్తుంది. నేను కూడా ఏమైందిరా చిల్క? ఏదో మామైతుంది, ఎందుకయ్యో చక్కెర కొట్టిండు, ఎలా అలాగే చేతి పెడుతుండు. ఇక ఎవరా ఎవరు నువ్వే? ఒరే నీ లగ్గుతో మొత్తం నూడ్చుకుంటుంటారే వాడు. ఏంటిది నాయర్ ఎట్లా వచ్చింది? అది సైడ్ కుంచినావు చూడు చెత్త. బురద వేసిరుగా. ఇరుగుతుంది చక్కెర ఇరుగుతుంది. మళ్ళా కొట్టిండ్రా గాయస్, బాటిల్ మళ్ళీ వచ్చింది. ఏంది వేసి రెత్త మరి ఒరే మొత్తం నా మీద పడతలేరా? నీ బాటిల్ మళ్ళా పోయింది పోయింది కానీ ఇది లాస్ట్ వాడవచ్చిన మొత్తం. గైస్ నేను చికెన్ అయ్యేలోపు మన దానిమ్మ పండు అయితే ఎక్కువ. ఇప్పుడు మన బాటిల్లో పోతే రెడ్ కలర్ వాటర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మాయ లేదు మంత్రం లేదు, అన్ని కోతులే. రెడ్ కలర్ వాటర్. మీరు ఎవరైనా ఏగలరా ఇట్లా? గైస్ రెడ్ కలర్ వాటర్, రెడ్ కలర్ వాటర్. నువ్వు బయటకు చేయబెడుతుంది ఇక అటాక్ ఉన్నావు. ఇప్పుడు వాడు భయపెట్టున్నారా? ఇలా కొట్లాడుకుంటున్నావు, గుంజుకుంటున్నావు, అన్ని ఐటమ్స్ అయిపోయినాయి. నేనైతే జాగ్రత్తగా కాపాడుకున్నా. నా దగ్గర కేక్ ఉంది, ఇంకా కూల్ డ్రింక్ ఉంది, కప్ నూడిల్స్ ఉన్నాయి, పల్లీలు శనగలు ఉన్నాయి, ఫుల్ వాటర్ బాటిల్ ఉంది. వీళ్ళ నేను తొందరగా కేక్ అయితే కథం చేసేద్దాం. ఇక నేను ఇది వండుకుందామని చూసినా, కాకపోతే నీళ్ళు కూడా అయిపోయినాయి, మొత్తం గజ్జి గజ్జి వేసి రావు చూస్తాను. అలాగే మరి 2 సార్లు కొడతారా? వండుకోవాలి ఏంటి, నాకు దిష్టి తలగకుండా కొన్ని ఇటు కొన్ని ఇటు మిల్క్ కేక్ కోతిగా నాకు దిష్టి తగులుతాయి. ఆ కోతి డ్రాగన్ తింటుంది, అవి అనార్ తింటుంది, అన్ని తింటుంది. ప్రింగిల్స్ అయితే అప్పుడే చెప్పినా సగం అయిపోయినాయి, మళ్ళీ తింటున్నా. ఇలా పడుకొని కాళ్ళు వచ్చింది. ఒక కాదా
జింగా గుండుకోరా అదే గుండుకోరా మనం పెరిగావా పెరిగావా సగం తిన్నా ఏమైందిరా బాగా సగం తిన్నాడు ఆయన నోటే పెట్టిడు తిన్నాడా? సగం తిన్నారా నేను ఫ్రెష్ తీసాడు. సగం తిన్నారా అంటే తిన్నాడా? ఈ దానిమ్మకాయలు లోపల ఈ పని చేస్తా ఆవిడి గాయస్ ఎంత మీదున్న వాళ్ళు మొత్తం రొచ్చు రొచ్చి ఇక మొత్తం తడిచిపోయింది అది అంటే కొద్దిగా ఆగుతా. మీదున్న వాళ్ళు కరెక్ట్ ఉంటే క్యాంపింగ్ ఏమి ఇబ్బంది కాకపోతుండే మొత్తం అంతా రొచ్చు రొచ్చు చేసిండు వీడేమో ఉన్నాయని తిన్నాడు టింగ్ మన వచ్చింది అప్పుడు భలే. నేను కొట్టలే వాళ్ళు ఉంటారుగా ఎవరు కొట్టిర్రు నేను కొట్టలే ఎవరు కొట్టిరు వీడియో ప్లే వీడియో ప్లే ఏ నువ్వు బయటకి ఎందుకు వెళ్ళినావు నేను కొడితే ఇప్పుడు ఆన్ ది స్పాట్ నేను కొట్టలేదు నేను కొట్టలే నువ్వు ఎందుకు నవ్వినావు టంగుమన నవ్వినా ఇప్పుడు నా దొరికింది పట్టు దా నువ్వు వస్తావా నీకు కూడా కావాలేంత అంత ఉంచనే ఉంది ఇలా మొత్తం బుర్ర చేసిరు అంతా నేను కొట్టలే వారే ఇచ్చి చూసినా మొత్తం అంతా తెమ్మడా నాకు ఇక మంచిగా టేస్ట్ వస్తుంది కానీ చూడరా మరుగుతోటి బ్లూ కలర్ మొత్తం బురద అయింది ఈ వాసన కూడా మాకు తీయగా అదే నువ్వే పోసింది బ్లూ కలర్ ఏమో పోసింది మొత్తం వాసన మంచిగా ఉండే గప్పు గప్పు అయింది మొత్తం పెరుగు పోతాయి ఎవరు కోతి అన్నాలా అమ్మో పై గురికత్తా కొబ్బరికాయ నుంచి వచ్చింది ఇలా చూడు మరుగుతోటి కనబడతలేదు కూర్చోవట్లేదు నేను పడతలేదు ఏ మరుగుదొడ్డ నిజంగానే పోతాలకు వచ్చి రొచ్చు రొచ్చు అయినావు జరుగుమాను పోతాలకు వచ్చి చెమట వచ్చింది మొత్తం ఇన్ 3, 2, 1 స్టార్ట్ రే ఇరిపోతారా వాడికి మొత్తం ఊసిపోయావు ఎట్లా అంటావు మతే కింద ఫిట్ అయ్యా మిల్లకెళ్ళి ఎట్లా అనుకుంటారు మీరు ఇద్దరు అసలు ఎట్లా అనుకున్నాట నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పి ఈ జింగిడిగాలు గాయసి క్యాంపింగ్ నార్మల్ గా కానిచ్చట్లేరు మొత్తం అంతా రొచ్చు రొచ్చి చేస్తారు నువ్వే అలా ఫస్ట్ బుర్ర అయింది మొత్తం లేవు అంతా కొద్దిగా ఆరాలి ఇది ఇక మతే దాని పని కావాలా ఇట్లా గుంజుకోవద్దు నేను నీకు సాయం పెడతా గుంజుకునేమో కానీ మనం గుంజా పచ్చి అంత రొచ్చు మయం అంత రొప్పినరా దాన్ని అందుకని నేను వేస్తున్నా రాత్రి వీళ్ళిద్దరికి ఇప్పుడు పైనకే సల్లగా అవుతుంది ఇప్పుడు కిందకే సల్లగా అవుతుంది ఆర్ఎస్ పడికి నీ పని అయిపోయింది అయిపోయింది మీ పని అయింది ఇక. ఇక. ఇక.
ఏందో అంత వాసన ఊతులో దొంగ సూపులు మొత్తం ఇట్లా ఇచ్చేసి నాయ నాకు దానిమ్మకాయ కావాలా తిని తిని ఎక్స్ట్రా వస్తుంది నాకు నీకు వచ్చింది నువ్వే తినాలి నీ సాయం చెప్తున్నా నీకు కావాలా వీడు ఒక ఇత్తేసిన అది పెరిగేదాకా ఆవు తీసుకోవాలి నేను ఎత్తి మొత్తం తడిసిపి కింద సొయ్యి లేదు ఆ బాడీ ఎట్లా చూడవు మళ్ళీ యూజ్ చేయరాకుండా అయిపోయింది బాటిల్ అది గ్యాస్ కానీ అవన్నీ తీసుకున్నారు వండుకోనికి తీసుకున్నారంటే దే నాకు ఇచ్చే వాటిని తీసుకున్నా నువ్వు అడగ అడుక్కో బట్లాడు బట్లాడు దే పోటీ ఇదే సార్ అన్నమాట సార్ సారన్ ఇదే సార్ నన్ను కాదు క్యాన్ రా ఇస్తావా రావా నా కిందికి కొద్దిగా ఎట్లా చెమటొస్తుంది గుంజుకో ఉన్నాయా కిందికి అత్తరా ఆయన నీకు నీళ్ళు లేవుగా ఇటే వేసుకుంటావు నీళ్ళు మళ్ళీ అట్లే ఇస్తారు సార్ పోయి పోయి నీళ్ళు తాగుతా నేను ఈగ ఓ మేడం ఇటీ నీకైతే వెళ్తాము సారా మేడం అంట ఇప్పుడు ఇటీ ఎట్లా తాగుతున్నాడు అన్ని నానబెట్టుకోవాలి ఓ మేడం నీకు వండుకొని ఉన్నారా మేఘ ఉందా ఏం కావాలి నీకు వాటరా గిన్నె పట్టుకో వాటర్ మేడం ఇదే కలుపుకుంటా గిన్నె టీ నువ్వు వేసుకుంటావా ఇది కూడా ఇక కట్టుకోనికి లీలా నీకు కొన్ని వేయి నీళ్ళక గలీజ రాగా నేను తినగా పెద్ద 2 లీటర్ బాటిల్ నాతా ఓకే ఓకే బ్రో అడుగుతుంటారా ఇంకా పోతే ఎక్కువ అండి పోయితే కొడుతుండ్రా అట్లా వెరీ గుడ్ ఉంచింది కాదు ఇల్లు ఉంచుతాడు ఎవడన్నా పోయి నిలువై నీ నీళ్ళు నేనే వారవచ్చిన కాబట్టి ఇదే నాకు ఇద్దరే ఇస్తా నువ్వు ఎందుకు నువ్వు అంతా ఒకటి కూర్చున్నావు చెమటండి ఇంకో 10 సార్లు అడగలదండి దే నీకు నాకే గివే సరిపోతాయి వాడు నా సగం బాటిల్ నీళ్ళు ఎట్లనే అసలు బాటిల్లా ఏం కలిపిన వల్ల ఇంత గబ్బు గబ్బు ఉన్నాయి అన్నార్ వాటర్ 2 లీటర్ వాటర్ ఉన్నాయి అడగా ఏడున్నాయి సాయి దగ్గర ఉంటే ఉన్నాను ఇక ఏడు పెట్టాడు ఇస్తావా ఏంటిది అడి లీటర్ వాటర్ బాటిల్ ఇత్తా కానీ నాకు ఒకటి కావాలి ఏంటిది ఇక కిస్ కాదు కిస్సే కాకపోతే నువ్వు కోతిగానికి ఇవ్వాలి ఇది చూస్తే డేంజర్గా ఉంది మొత్తం ఇక ఇలా చూస్తే కూడా నూడిల్స్ ఎట్టున్నాయి మొత్తం దొడిదోడుగా మొత్తం నీ సైజులో ఉన్నాయిగా ఉడితే అసలు ఇవి నూడిల్స్ మతిని లెక్కలే ఉన్నాయిరా అందుకే మనకి పింక్ వచ్చింది ఉడితే అసలు అవి ఫస్ట్ కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాం అది ఎట్లుంటావు దాని సాస్ వస్తుంది ఇంకా ఎర్రది అదే సాసు ఇది రక్తంది అదే అదే భయపడా వద్దా సాసు వద్దు వీడినే పెట్టాల్సి వస్తుంది ఇగో మతిన్ ఇది 2 పౌడర్లు ఇచ్చిండు ఇలా ఒకటేమో ఎర్రగా సాస్ ఇచ్చిండు ఇంకా ఎర్రగా సాస్ అయితే ఇచ్చిండు ఇంకేం ఇచ్చాడు
కోకోకోలా ఇచ్చిండు. ఏ పొంగుతుందా చూడు. కోతి కానీ ఒక్కొక్క తాగుతున్నాడు. బాటు లొకేషన్ ఆరా నీకు ఒక్కొక్కరా. బాటు నువ్వు లేవకో ఇంచెల్ నేను మ్యాగీ నేనే తింటా ఇక, నేను వండుకొని ఇక. తిను ఇటు తీసుకో. ఏయ్ ఒరే ఓ జింగిడి మధ్య బాణాలకే నొక్కుడేందుకు నువ్వు మళ్ళా వాడిని బతలాడేందుకు. ఆగు. ఇప్పినావుగా కొద్దిగానే తాగిన. నేనే తీసుకో. ఇప్పుడు కానీ తాగలేదురా. ఇగో తీసుకో. ఒరే నా మీద పోసారు మీరు. కోకోకోలా అవుతే తీసుకో. తాగలే ఇప్పుడు కానీ తాగలే. నేను తిన్నాక చెప్తా ఏమైందో. నువ్వు తిను, అది తిను. సాస్ ఎర్ర ఉంది, ఇది ఒకసారి ట్రై చేస్తాను. అవి తీసుకొని మళ్ళీ ఎందుకు ఇచ్చినా అంటే అలా పురుగు పడ్డది, అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నా. తిని అది తిను. నువ్వు దగ్గర మాట్లాడినా బద్దాలు 2 బొక్కడు వేసుకోవడే. డేట్ అయిపోయిందారా నా అనుకున్నా. అదేదా ఉన్నా జూన్ దాకున్నా. ఫ్యాంటా కోతలు ఒరే ఇక్కడ పొమ్మగ్రానైట్ మ్యాగీ చేస్తాను రా. మామూలు ఉండదు మనతోని. ఇగో నా మ్యాగీలో మొత్తం ఇగో రాజస్థాన్ జీలకర్ర, తెలంగాణ ఆవాలు, ఇగో ఆంధ్రప్రదేశ్ కారం, ఇంకా ఈ కర్ణాటక ఉప్పు మొత్తం ఇప్పిద్దాం. ఇప్పుడు ఏముంటాయి అలా. అవి కాకుండా ఇంకో రాష్ట్రం పేరు చెప్పరా. అవి కాకుండా ఇంకో రాష్ట్రం పేరు చెప్పరా. ఏం లేవు ఇగో ఉత్తే తెల్ల. ఇది కూడా కూర్చుకుంటారేంది. మన మ్యాగీ రెడీ అయిపోయింది. ఇగో నేను వేసిన ఎత్తులు మీరు చూడొచ్చు, మొత్తం పింక్ కలర్ అయినాయి. కలర్ అంతా పోయింది దీన్ని. ఇగో మొత్తం తెల్ల అయినాయి ఎత్తులు. సూపర్. ఈ జింగిడిగాడు ఒక పింక్ కలర్ నూడిల్స్ అవి ఏంటి ఏమో వండుకొని తిన్నాడు. ఎట్లా తిన్నాడో ఏమో, గబ్బు వాసన వస్తుంది, అంత మురుగు మురుగు వాసన. బ్యాక్ సైడ్ అటు కాదు, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ వేస్తున్నారు. ఏదేమైనా ఈ క్యాంపింగ్లా స్పెషల్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి అన్న సాంగ్ తిన్న కేక్ మతిగాడు తిండి. కప్ నూడిల్స్ రెడీ. భలే ఉన్నాయి. చెంచా ప్లేట్లు ఏం లేవు, డైరెక్ట్. ఇప్పుడైతే గాయస్ ఈ క్యాంపింగ్ చేస్తున్న రోజు మన ఛానల్లో ఏం వీడియో అప్లోడ్ అయిందంటే బ్యాంబూ హౌస్ నుంచి వెళ్ళి ఎస్కేప్ అయ్యే వీడియో అయితే అప్లోడ్ అయింది. సో దాని మీద మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సుజీ బ్లాగర్ అని ఉన్నది. ఓట్ ఫర్ ట్రక్ క్యాంపింగ్ అని కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కృష్ణ తుమ్మోజు అని ఉన్నది. అన్న కైట్కి రిలేటెడ్ వీడియో ఏంద్రా, కైట్ రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శశాంక్ అని ఉన్నది. అన్న మతినన్న ఛానల్లో నుంచి వెళ్ళిపోమ్మనండి, ప్రాంక్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, అయిపోయావని తెలిసే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జప్ప నాయుడు అని ఉన్నది. అన్న దోశ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి, బిగ్గెస్ట్ది అట, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వరుణ్ అని ఉన్నది. అన్న మీరు చాలా మంచి వీడియో చేస్తున్నారు, బిగ్ ఫ్యాన్ అన్న అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విష్ణు అని ఉన్నది. అన్న బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అట, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ స్వామి అని ఉన్నది. హాయ్ సాయి మీ వీడియో సూపర్, లవ్ ఫ్రమ్ వనపర్తి అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. సట్టుగా తిన్నాడు మ్యాగీన, మళ్ళీ మా మీద ఎత్తుండి. ఏ కుర్రా ఇలా అన్ని చెత్త ఈ డస్ట్బిన్ లెక్కున్నా అదిరా మొత్తం వన్ సైడ్ ఎట్టినది రా. స్పూన్ ఇవ్వాలి, ఆ సాస్ ఇవ్వాలి, చేసిందైతే నువ్వేగా. ఏమో ఉడతా ఉన్నాడు, వంటడమేగా.
అయిపోయింది నా ఇక ఒలుచుకున్న బాటిల్ నిండినాయి ఇక సగం సగం అయినాయి. ఏమి కొన్ని నీళ్ళు అయిపోతావా? ఏ వద్దు. అనుకునేవని అంటే ఒలుచుకున్నా నేను ఒలుచుకున్నా. చెప్పినా ఇవాళ ఒలుచుకుంటున్నా అని అందుకే చెప్పిన. ఇక పండుకునే టైం అయింది, పండుకోవాలి ఇక. నేను కూడా పనుకునే టైం అయింది, నేను కూడా వండుకుంటా. నవ్వినాను ఒక్కడే ఇంట్లో వంట వేడు చేస్తా, పని పొద్దునే చేస్తా. చెప్తా. అరే కిరణ్ కుమారా అటు మూలగా ఎందుకు ఎత్తురా పన్నాక పనుకున్నావా? సారీ అంతే ఏదో ఎక్కువైంది ఎర్ర. కాసు ఏ వరకురే నిలబడతలేదు. గుడ్ మార్నింగ్ గాయస్. తెల్లారింది కొద్దిగా అండ్ ఆటోలు వెహికల్స్ ఒకటి ఒకటి స్టార్ట్ అవుతాయి అనమాట. నైట్ అంతా ఫుల్ చలి పెట్టింది, ఇక చూడొచ్చు ఎట్లా చలి పెడుతుందో. ఇంకా పైన మీదనైతే ఫుల్ మంచు పడవచ్చు. తెల్లారింది కానీ ఇంకా సూర్యుడు అయితే బయటకు రాలే. సో మనం ఇంకా దీంట్లోనే ఉండాలి. నాకైతే మేలుకొచ్చింది, కుక్కలు ఇక్కడ తిరుగుతా ఉన్నాయి, కరకర కరకర వరకల మేలుకొచ్చింది. మతిని కూడా వండుకొని ఉంటే వాడిని కూడా లేపేసా. మంట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నా. మనోడు వచ్చిందా? సూర్యుడు వస్తుంది కానీ ఇంకా రాలేదు. ఎర్రగా అయింది, వెళ్తుంది ఒక 1-2 మినిట్స్ మ్యాక్సిమం. ఇంకొక 5 మినిట్స్ లోపల మన సూర్యుడు అయితే బయటకు వచ్చేస్తాడు, మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. కోతిగా లేచిన సప్పుడు లేదు. ఏ చిలక మెసులుతుండు ఉన్నాడు రో. సాయి అప్పుడే లేచిండు, డైలాగ్ అయితే తినబడ్డది ఏమో చెప్పిండు. మరి ఇక మతిని గారు మీరు చూడొచ్చు, మొత్తం చెత్త చేసిండు. తిన్నాడు కింద వాసిండు, తిన్నాడు కింద. కుక్క ఐటమ్ ఉన్నాయి ఇండే మొత్తం మళ్ళీ ఎత్తిస్తాను. చెత్త వేసింది అయితే నువ్వే కదా, అది కాదా? 50-50 నాకు రాలేదు. బింగో నాది ఒక్కటి కదా, ఒక్కటే. ఆ ఫ్యాంటా అవన్నీ వలి ఇవైతే కోతి అది, నేనైతే లేగో అన్ని అనార్లు తిన్నాడు, అంతేడా వారేసిండు. మొత్తం గబు గబు చేసి మొత్తం చలికి మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా బెండ్ అయిపోయింది అన్నమాట. ఈ చెక్క దీనికి ఇట్లా కొట్టి ఉండేది, చలికి మొత్తం ఈ బెండ్ అయిపోయి మొత్తం ఇట్లా గ్యాప్ వచ్చేసినాయి పైనుంచి కింది దాకా. అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ మతిగాని సైడ్ కూడా మొత్తం మర్చిపోయింది. మొత్తం పదనుంది గారా. ఇగో నేను అన్న దగ్గర లేదు అంతే, చుట్టు పచ్చిపోయింది. ఈ చెక్క కూడా పదన లేకుండా మొత్తం పచ్చిగా అయింది. సో ఫైనల్లీ మా సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు. హో వీడు ఎక్కేటప్పుడు ఇద్దరం లావట్ ఎక్కించినాం, దిగేటప్పుడు చూడరు మొత్తం డిక్కి అంతా దానికి ఆడిచితో జారుతాడు కిందికి. దిగు అది ఎవరు పట్టలేదు. ఉప్పులే కారం లేదు. ఇప్పుడే దిగిన మన వాళ్ళు అయితే చలి పెడుతుందని మంట పెట్టేసారు. కింద వన్నంలో వీళ్ళకి ఎట్టున్నానో కానీ మీద మొత్తం మంచి పడి నిద్ర పట్టలేదు చలికి. అబ్బో కినసం చలి పెట్టిందిరా, చలి కంటే ఎక్కువ అయిందని కుక్కలు. మీరు ఫస్టే అట్టలు పెట్టుకొని మబ్బులో ఇట్లా మంట పెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అలాగే వెళ్ళే ముందే అలాగే వెళ్ళొద్దుగా సూర్యుడు వచ్చేదాకా. ఫస్ట్ కడక్ కనబడుతుండే ఇప్పుడు. మతినిగాడు అయితే ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఒక దగ్గర జమ చేసుకొని పొద్దుగా లేచి మంట పెట్టుకున్నాను. మీరుండి బతికిపోయింది సార్. కుక్కలే ముంచలే అండ్ ఉంచుకోపోతానే. సో ఫైనల్లీ గాయస్ ఇది మేము చేసిన డిఫరెంట్ కలర్స్ ఓవర్ నైట్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. దీన్ని తయారీకి అయితే ఫుల్ ఎఫర్ట్స్ పట్టినాయి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అయితే అయ్యారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.